చూడబోతున్నారు. సో ఎలా అనిపిస్తుందండి? సో పుష్ప అయితే ఈసారి మాత్రం అస్సలు తగ్గేదేలే. సో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటుండు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటుండు. ఈసారి అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవబోతుంది. బాహుబలి ఈ అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టబోతున్నాడు అల్లు అర్జున్ అయితే. సో బాహుబలి రికార్డు బద్దలు కొట్టడం అంటే మినిమం 2,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది కదా, 1,500 కోట్లు. ఇంకా టికెట్ రేట్లు కూడా పెంచారు ఎంతసేపు ఆయనకి. సో ఎన్ని మన 6 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. సో 2Dలో 3Dలో సో 1200+ స్క్రీన్స్ వచ్చినాయి. సో అందులోనే తెలిసిపోతుంది ఈజీగా రికార్డ్స్ అయితే బద్దలు కాబోతున్నాయి. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, శ్రీలీల గారు అల్లు అర్జున్ గారిని ఒకే ఫ్రేమ్ లో ఐటమ్ సాంగ్ లో చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? సో దెబ్బలు పడితే రాజా అయితే మొత్తం ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూడు దెబ్బలు పడితే రాజా అనే సాంగ్ అయితే చాలా ట్రెండింగ్ అయిపోతుంది. ఊ అంటావా అనే దానికి సమంతకు మించి శ్రీలీల అయితే మంచిగా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు బ్రో? సో డే 1 అయితే 100+ వస్తాయి బ్రో, డెఫినెట్లీ 100+ ఈజీగా వచ్చేసి. ఓకే, సో అల్లు అర్జున్ గారి మ్యానరిజం అనేది బాగా వైరల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ క్రికెటర్లు కూడా ఇమిటేట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు పుష్ప 2కి ఓవరాల్ గా ఎంత క్రేజ్ రావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో? సో ఆల్రెడీ పుష్ప 1కి ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోయాడు. కాకపోతే ఇప్పుడు పుష్ప 2 ఇంకా ఇంటర్నేషనల్ కంటే ఇంకా దానికంటే పీక్స్ లో వెళ్ళిపోతాడు. సో 1కి నేషనల్ అవార్డు వచ్చింది, సో ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది అంతేనా? సో మీరు పుష్ప 2 చూడాలి అంటే మీరు ఎందుకు చూడాలని చెప్తారు? ఎందుకంటే పుష్ప 1 ఆల్రెడీ చూసాం మనం. సో దానికి అంతకు 100 రెట్లు ఎక్కువ కష్టపడి తీసాడు అతను. సో దాని ఎలివేషన్స్ ఆల్రెడీ హాలీవుడ్ కెమెరామెన్ ని తీసుకొచ్చాడంటే చూసుకోవచ్చు మనం. సో ఆ సినిమాకి ఎంత కష్టపడ్డాడు. సో ఆ కష్టానన్న చూడనికి మనము కంపల్సరీ ఆ సినిమా అయితే చూడాలి. ఓకే, సాయిధరం తేజ్ గారు కూడా విషెస్ చెప్పడం చూసాము మెగా ఫ్యామిలీ నుంచి. సో ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇదంతా రాజకీయం వచ్చినప్పుడు రాజకీయ పరంగా వాళ్ళకి ఎన్నో ఉంటాయి, కానీ సినిమా పరంగా అయితే వాళ్ళందరూ ఒకటే, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే ఉంటారు. సో ఈ ఫ్యాన్స్ అంతా ట్రోల్ చేస్తున్నారు తప్ప వాళ్ళంతా ఒకటే ఉంటారు. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు టికెట్ రేట్ పెంచడానికి. సో అంతే కదా బ్రో. సో ఏదన్నా ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయం, దాని తర్వాత వాళ్ళంతా బంధువులే కాబట్టి సో డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంటర్నల్ గా. సో ఏదున్నా వాళ్ళంతా కలిసి ఉంటారు. ఓకే, బీజేఎం ఎలా అనిపిస్తుంది బ్రో? సో బీజేఎం గురించి చెప్పొద్దు, దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, అనిరుద్ధ్ అని అనుకున్నారు. సో వాళ్ళు కూడా తమన్. సో డెఫినెట్లీ బీజేఎం సాంగ్స్ అయితే మన ఇది ఫీలింగ్స్ సాంగ్స్ వచ్చింది, ఫీలింగ్స్ అది కూడా చాలా వైరల్ అవుతుంది. సో సాంగ్స్ విషయంలో చెప్పనవసరం లేదు, అదిరిపోతుంది ఈసారి. వీళ్ళిద్దరు సింగిల్ గా కొడితేనే ఒక రేంజ్ లో ఉంటుంది, ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే మూవీ కొడుతున్నారు. సో ఇద్దరు కలిసి కొట్టిరంటే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. సో థియేటర్లు అయితే అడలెత్తిపోతాయి. ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు బ్రో, ఓవరాల్ చెప్పింది. సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పమన్నది బాగలేదని. బాగాలేదని ఎవడు చెప్తాడు? చూడనోడు సినిమా నాలెడ్జ్ లేనోడు చెప్తాడు. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు కావాలని నెగిటివిటీ చేసిన వాళ్ళు ఇష్టపెట్టండి, వాళ్ళకి సినిమా చూపించినాక అప్పుడు చెప్పమనండి, అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. సినిమా చూడక ముందే బాగాలేదు, ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు, అప్పుడే బాగాలేదు. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ మీరు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత అప్పుడు మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం, అంతే కదా. ఒకరికి సినిమా తీసినాక ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. సో దాని తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళది. అది ఎక్కడ కూడా 100% ఉండదు కదా బ్రో, కొంతమంది ఉంటారు కదా తీటోళ్ళు. సో వాళ్ళకి వాళ్ళ కర్మకి వాళ్ళని ఇచ్చిపెట్టాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. మరి అలా మాట్లాడకూడదు కదా వాళ్ళైనా సరే. చిరంజీవి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ ఫ్యాన్స్ చెప్పారు వీళ్ళ ఫ్యాన్స్ చెప్పారని మీరు చూడకుండా ఉండకండి, ఆ సినిమాని ఇచ్చేయండి అని నేను చూడమని కోరుకుంటున్నా. దేవుడు ఆయన పడిన కష్టం ఫలితం దక్కాలంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు చేతిలోనే ఉంది, మనుషులు ఎవరు ఆపలేరు ఆ మూవీకి. ఎంతమంది వచ్చి చూడకండి అని చెప్పేసి చూడకుండా ఉంటారా చెప్పండి? చూడాలి. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ గారికి కూడా పాపము ఎవరు డిసప్పాయింట్ కావద్దని చెప్తున్నాను. మూవీ చూసి ఇచ్చేయండి, ఫస్ట్ రేపే రిలీజ్. అందుకని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎవరి మాటల్లో పోవద్దు, అందుకని రిక్వెస్ట్ చేసుకొని చెప్తున్నాను నేను అంతే.